నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు వీకెండ్ గెస్ట్. 16 అణాల తెలుగు సినీ దర్శకుల్లో మంచుపల్లకి వంశీది ప్రత్యేక స్థానం. అద్భుతమైన దృశ్య కావ్యాలతో ప్రేక్షకులను అలరించిన ఆ పసలపూడి పిల్లోడు, ఆ క్రియేటివ్ జీనియస్, రచయిత, దర్శకుడు వంశీనే ఇవాల్టి మన వీకెండ్ గెస్ట్. హలో వంశీ గారు, బాగున్నారా సార్? కొంచెం గ్యాప్ తీసుకున్నారు, ఇంకా పర్లేదు అని అంటే ఎలా సార్? చాలా రోజుల నుంచి, అంటే ఆల్మోస్ట్ ఇయర్స్ అవుతోంది మిమ్మల్ని పలకరించి, మిమ్మల్ని చూసి ప్రేక్షకులు, మీ అభిమానులు. సో కొంత గ్యాప్ తీసుకోవడానికి రీజన్ ఏంటి వంశీ గారు? రీజన్ ఏం లేదండి, గ్యాప్ క్రియేట్ అయిందంతే. క్రియేటివ్ డైరెక్టర్ క్రియేట్ చేసుకున్న గ్యాప్ ఇది. ఓకే, సో మళ్ళీ 25వ సినిమాతో మా ముందుకు వస్తున్నారు. 25వ సినిమా పేరు మార్పుతో. ఆ పేరు మార్పుకి ఇంత లేట్ అవ్వడానికి కారణాలు ఏమైనా తెలుసుకోవచ్చా మేము? ఆ ఫిల్ము తయారయ్యి అదే ఒక తయారవడం అంటే ఒక 2 years క్రితం ఆ ఫిల్ము ఆగిందండి. ఈ మధ్య ఇంకొక నిర్మాత గారు వచ్చి ఆ నిర్మాత దగ్గర కొని పేరు మార్చి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. ఓకే, తను మొన్నే వెళ్ళిపోయింది. అది పాత టైటిల్. ఇప్పుడు కొత్త టైటిల్ వచ్చేసి మెల్లగా తట్టింది మనసు తలుపు. పాస్ అక్కడ తీసుకో, తట్టిందే తీసుకో, సరిపోద్ది. మెల్లగా తట్టింది మనసు తలుపు. అవునండి. ఓకే, టైటిలే కొంచెం డిఫరెంట్గా ఉంది. మళ్ళీ వంశీ స్టైల్లో వచ్చేసినట్టు. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. తర్వాత కొంత ఏంటంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఉంది, డిఫరెంట్గా అనిపిస్తోంది. మీదేనా ఐడియా? నాదే అంటే అతను ప్రొడ్యూసర్ గారు వచ్చి కొత్త టైటిల్ ఎవరైనా చెప్పండి సార్ అని అడిగారు. ఆయన ఒక 10 టైటిల్స్ రాసిచ్చాను. రాసిస్తే ఈ టైటిల్ ఆయనకి నచ్చింది. సరే అన్నాను. ఓకే, సో ఒక డైరెక్టర్కి 25వ సినిమా అంటే అది ఒక కొంత స్ట్రగుల్ అయ్యి రిస్క్ ఫేస్ చేసి చేయాల్సినటువంటి మూవీనే. మీరు ఎలాంటి ఏమైనా స్ట్రగుల్స్ కానీ అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా ఈ మూవీ కోసం? ఏమి లేదండి, కూల్. ఏమి లేదు. ఫిల్ము రిలీజ్ కాలేదనే స్ట్రగులే అవ్వడం జరిగింది. ఓకే, అది ఇప్పుడు రిలీజ్ అవుతుంది. ఆల్మోస్ట్ 2013లో కంప్లీట్ అయిపోయినట్టుంది ఈ మూవీ. ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. 2014కి రిలీజ్ అవ్వాలి. 2015 ఫిబ్రవరి కూడా అవ్వలేకపోయింది. అయితే గతంలో ఎప్పుడైనా ఇలాంటి హర్డిల్స్, ఇలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారా మీ 25 సినిమాల కెరియర్లో? లేదండి, ఎప్పుడు లేదు. ఎందుకు వచ్చిందంటారు ఇటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్? అదే ఈ ఫిల్ము ట్రేడ్లో నచ్చక, ట్రేడ్ వాళ్ళకి ఒక మూల పడిపోయి ఉంటే ఒక ఆయన వచ్చి, వెంకటరమణ గారు అన్న ఆయన వచ్చి దాన్ని టైటిల్ మార్చి అక్కడక్కడ రీషూట్లు అవి ఉంటే చేసి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. 30% షూటింగ్ చేసి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. ఓకే, రీషూట్స్ కూడా జరిగాయి? రీషూట్ కాదండి, కొంత షూటింగ్ చేయాల్సి ఉంది, అది చేశారండి. ఓకే, సో ఈ 25th మూవీ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం వంశీ గారు. ఒకసారి ఈ 25 ఏళ్ల సినిమాలకు ముందుగా వెళ్దాం. ఫస్ట్ మంచుపల్లకి చిరంజీవి గారుతోనే ఫస్ట్, అంటే అప్పట్లో ఆయన మెగాస్టార్ అవుతారని ఎవరు ఊహించరేమో, ఆయనకు ఉండిందేమో కాన్ఫిడెన్స్ తెలియదు. బట్ మీకు ఎలాంటి కాన్ఫిడెన్స్ ఉంది మంచుపల్లకి రిలీజింగ్ టైంలో చిరంజీవి? ఆయన ఆ సినిమా హీరో అండి, ఆ గౌరవం ఉందండి నాకు. ఆ తర్వాత మరి ఎందుకని స్టార్స్ వైపు చూడలేదు? ఎప్పుడూ ఒక కొత్తదనాన్ని చూపించాలని ఆరాటంలో పాత దాని వైపు వెళ్లకుండా ఉండడమే కారణమా? అదేం కాదండి, నేను కథ, ఆ మ్యూజిక్, నేను నా గురువులు వచ్చి భారతరాజ గారు, పుట్టన్న గారు, శాంతారాం గారు, విశ్వనాథ్ గారు, సత్యజిత్ రే గారు, ఇలాగా ఉండడం వల్ల నేను పెద్ద పెద్ద సినిమాల గురించి ఆలోచించడం జరగలేదండి. స్టార్ ఫిల్మ్స్ గురించి అది ఆలోచించడం జరగల. ఈ చిన్న చిన్న సినిమాల మీదే ఉంది మనసు, అప్పటికి ఇప్పటికీ కూడా. ఆ విధంగా నా ఆలోచన ఆ విధంగా ఉండడం వల్ల నేను ఇక్కడే ఉండిపోయానేమో. ఇక్కడే ఉండిపోవడం అంటే అదే ఈ చిన్న సినిమాలు చేయడం దగ్గర ఆగిపోయానేమో అంటున్నాను. ఓకే, అంటే చిన్న సినిమాలైనా కూడా పెద్ద హీరోల్ని పెట్టి నడిపించే సినిమాలు కూడా ఇప్పుడు చాలా వస్తూనే ఉన్నాయి కదా. అంటే హీరో
కథే హీరోగా అనుకుంటారా వంశీ? అంతే కదండి, కథ, మ్యూజిక్ ఇవే నాకు ప్రధానంగా నేను అప్పుడు ఇప్పుడు కూడా అనుకుంటూ వస్తున్నానండి. కథకి మాత్రమే ప్రాధాన్యం. అంతేగా, కథ, ఆ గమ్మత్తుగా చెప్పే కథనం, ఆ మంచి మంచి పాటలు. ఓకే. అయితే ఒక హీరోకి మీ సినిమా కాకుండా వేరే సినిమాలే చూస్తున్నారనుకోండి, ఆ హీరోకి తగ్గట్టుగా కథ రాసుకోవాలా, లేదంటే కథకి తగ్గట్టుగా హీరోని ఎంచుకోవాలా? ఏది చేస్తే బెటర్ అంటారు? రెండోదేనండి. రెండోది, మనం ఒక అద్భుతమైన కథ అనుకుని దాంట్లో ఆ కథానాయకుడికి తగ్గట్టు హీరోని చూసుకోవడమే కరెక్ట్ అని నా ఉద్దేశం. ముందు కథ రాసుకున్న తర్వాతనే. అవునండి. అంటే వంశీ గారి కథకి ఏ హీరో అయినా సరిపోతాడు కాబట్టి అలా అనుకుంటున్నారేమో. అలా ఏం కాదండి, నా కథ అంటూ ఏం లేదు, ఒక మంచి కథ. ఎన్నేళ్ళ మీకు ఎన్ని సంవత్సరాలు అప్పుడు మీరు కథలు రాశారు వంశీ గారు స్టార్ట్ చేయడం? నా మొట్టమొదటి కథ నాకు గుర్తుండి 75, 76లో ఇప్పుడు మొదలు పెట్టానండి. ఏది కథ రాయడం అంటే పత్రికలకి మామూలు పెన్ పట్టుకుంది, కథ రాసింది, పబ్లిష్ అయింది. 75, 76 ప్రాంతాల్లో రాసినట్టు గుర్తు. మీకు అప్పుడంటే ఒక 15, 16 ఇయర్స్ ఉండొచ్చు. అంతే అంతేగా. ఓకే. రాసిన ఫస్ట్ కథ గుర్తుందండి? మంచు పల్లకినా? కాదండి, నల్ల సుశీల. నల్ల సుశీల. అవునండి, అది మొట్టమొదటి కాదండి. అంటే ఒక హీరోయిన్ ఓరియంటెడా స్టోరీ అంతా కూడా? అవునండి. పబ్లిష్ అయింది? అయిందండి, ఆంధ్రజ్యోతిలో పబ్లిష్ అయింది. ఓకే. ఆ తర్వాత మీరు మొట్టమొదటిగా రాసుకున్న కథని ఏది మూవీగా తీశారు? మొట్టమొదటి కాదండి, నేను రాసుకుంటూ వచ్చిన కథని మూవీగా తీసింది, అదే రాసిన ఒక నవల్ని మూవీగా తీసింది సితార. మహల్లో కోకిల అని నేను రాసిన ఒక నవల. ఆ నవల్ని ఏడిది నాగేశ్వరరావు గారు నాకు అవకాశం ఇస్తే సితార అనే పేరుతో ఫిల్మ్ చేశానండి. అది అందరికీ తెలుసు. మీ ఫిల్మ్లో వంశీ గారు హీరో, హీరోయిన్ వాటికి ఎంత ప్రాధాన్యం ఉంటుందో కనిపించే ప్రతి వస్తువుకి కూడా కంపల్సరీగా ఒక ప్రాధాన్యం ఉంటుంది. అది ఒక నది కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, ఒక ఇల్లు కావచ్చు, ఒక దుప్పటి కావచ్చు, ఒక దిండు కావచ్చు, ఏదైనా కూడా అంత ప్రాధాన్యం ఉంటుంది. అంత మైనర్గా ఎలా ఆలోచించగలరు మైన్యూట్ థింగ్స్ పై కూడా? ఏమో, సినిమా తీయడం అలా అలవాటు అయి ఉంటుంది నాకు, అందుకని ప్రతిదాన్ని కాన్సన్ట్రేట్ చేస్తారేమో. అలా బాగా కాన్సన్ట్రేట్ చేసింది అంటే ఏదైనా గుర్తుందా మీకు? ఒక సీన్ కానీ ఏదైనా? ఇది నేను చెప్పలేనండి, నేను ఆల్మోస్ట్ చాలా ఆ రకమైన కేంద్రీకరించే నేను వర్క్ చేయడం జరిగింది. ఓకే. అంటే నలుపు తెలుపు వాటి మీదనే దృష్టి కేంద్రీకరించి ఒక సినిమానే, ఆ తర్వాత ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా నలుపు తెలుపుల రూమ్స్ కానీ, లేదంటే ఈవెన్ లేడీస్ కూడా బ్లాక్ అండ్ వైట్ శారీస్ వాడటం అప్పటి నుంచి ట్రెండ్ మొదలైందేమో ఎక్కువగా. ఏమండి, చాలామంది మా ఇంట్లో మీ గది ఉంది అంటుంటారు కొంతమంది. మీ గది చూస్తే ఆ లోపల దిగితే ఈ బ్లాక్ అండ్ వైట్ సామాన్లతో గోళ్ళు, ఫర్నిచర్ ఇవన్నీ, అలాగా నేను కొందరు ఇళ్లలో చూశానండి. నేను అసలు మీకు ఎలా వచ్చింది ఆ థాట్ బ్లాక్ అండ్ వైట్ మీ ఇంట్లో ఉందా అది వరకు? ఎలా అంటే బ్లాక్ అండ్ వైట్ అనేది గతం నుంచి నేను వాడుతూ వస్తున్నాను, పూర్వం నుంచి ఉంది. అవును వాళ్ళు దృష్టిపడ్డారు కదా. నేను ఇందిరానగర్లో ఒక ముస్లిం ఇంట్లో పైన ఫస్ట్ ఫ్లోర్లో అద్దెకుండేవాడిని. ఎందుకో రంగులై బాల లోపలికి వచ్చాక ఆ ముస్లిం చాలా చిరాకు మనిషి, అయినా కానీ వాడిని ఒప్పించి బ్లాక్ అండ్ వైట్ చేశాను. సామాన్లు, గోళ్ళు అన్నీ. ఆ ముస్లిం విచిత్రంగా చూశాడు నాకేసి. సరే ఆడు ఎలాగైనా చూడండి అనుకొని నేను ఫినిష్ చేశాను మొత్తం మీద. ఆ హాల్ మధ్యలో కూర్చొని కథ రాశాను, అవును వాళ్ళు దృష్టిపడ్డారు. ఓకే. అలాగే రేపొద్దున్న స్క్రీన్ మీద కూడా ఉండాలనుకుని సాది స్టూడియోలో సెట్ వేసాం. మా ఇంట్లో ఉన్న ఆ సామాన్లే ఆ సెట్లో సర్దేయడం. ఓకే. అంటే సినిమా అయిపోయాక తెచ్చేసాను అనుకోండి, అది వేరే సంగతి. అక్కడ డెకరేట్ చేయడం జరిగింది. ఆ విధంగా కొంచెం ఈ బ్లాక్ అండ్ వైట్ స్కీమ్ అనేది బలమైంది ఆ సినిమాలో. ఆ తర్వాత అది ఒక ట్రెండ్గా మారింది, బాగా రిసీవ్ చేసుకున్నారు కూడా. రైట్. అయితే గోదావరి కూడా ఖచ్చితంగా ఒక పాత్ర పోషిస్తుంది వంశీ సినిమాలో.
అంటే నాకు ముందు గురువుగారు బాపు గారి సినిమాల్లోని ఇంకా పెద్దలు